సౌండ్ టాపిక్ నేమ్. ఇదంతా జనరల్ సైన్స్ ఎన్టీపీసీకి, గ్రూప్ 2కి చాలా యూజ్ అవుతుంది, గ్రూప్ 3, గ్రూప్ 4కి కూడాను. ఓకే, టాపిక్లోకి వస్తే సౌండ్ వేవ్స్ అనేవి మన ఇయర్కి టచ్ అవ్వడానికి 1/10 సెకండ్ పడుతుందంట. అది సెన్సేషన్ ఆఫ్ ఇయరింగ్, అప్పుడు మాత్రమే సెన్సేషన్ ఆఫ్ ఇయరింగ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. నెక్స్ట్, ఎమిషన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ అనేది 0. పార్టికల్స్ కెనాట్ వైబ్రేట్ విత్ ద మీన్ పొజిషన్. రబ్బర్, కాటన్, క్లాత్స్, థర్మోకోల్, సాడస్ట్ ఇవన్నిటికూను ఎమిషన్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ అనేది 0 ఉంటుంది. రబ్బర్ కింద పడేస్తే ఎమిషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్ దానికి 0 ఉంటుంది. సౌండ్ ఏమైనా వస్తుందా? రబ్బర్ రాదు. కాటన్ ఏమైనా కింద పడిస్తే సౌండ్ వస్తుందా? రాదు. క్లాస్ ఏమైనా కింద పడిస్తే సౌండ్ వస్తుందా? రాదు. అలాంటివి ఎగ్జాంపుల్. సాడస్ట్ కింద పడిస్తే ఏమైనా సౌండ్ వస్తుందా? రాదు. నెక్స్ట్, కెపాసిటీ ఆఫ్ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ది ఎనర్జీ. దాని డెఫినేషన్ ఇది. దాని నెక్స్ట్, మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 టైప్స్: సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ప్లాస్మా అనేది 4th స్టేట్ ఆఫ్ ది మ్యాటర్. అది లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందంటే, ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ బై నాట్ డిస్ట్రాయిడ్ బట్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఇట్ ఈస్ కాల్డ్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ద మూన్ అనేది 0. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది మూన్ అనేది సిలియన్స్. స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ కాల్డ్ ది సెలెనాలజీ. సైజ్ ఆఫ్ ది మూన్ ఈజ్ 1/3 ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఎర్త్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇప్పటి వరకు ఎన్టీపీసీలో బోల్డ్ ఆన్సర్ పడింది ఇది మాత్రం. ఇంకా మూన్ తాలూకా సైంటిఫిక్ నేమ్ కూడాను పడింది బోల్డ్ ఆన్సర్లో. సైజ్ ఆఫ్ ది మూన్ 1/3 ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఎర్త్. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ 1/6 ఆఫ్ ది ఎర్త్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. లిమిట్ ఆఫ్ ఆడియబిలిటీ ఆఫ్ హెల్దీ హ్యూమన్ ఈజ్ 20 Hz to 20 kHz. ఇనాడిబుల్ సౌండ్స్ బిలో ది 20 Hz ఈజ్ ఇన్ఫ్రాసోనిక్. ఇవన్నీ దేనికి వినిపిస్తాయి అంటే, స్నేక్స్ ఇన్ ది సాయిల్, వేల్ ఇన్ ది సీ, వాటికి మాత్రమే వినిపిస్తాయి. ఇనాడిబుల్ మనకి వినిపించిన సౌండ్స్ 20 kHz ఉంది, అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటారు. డాగ్స్ ఏమో 50 kHz, బ్యాట్స్, టాటాయిస్, డాల్ఫిన్స్ ఏమో 1,00,000 kHz. నెక్స్ట్, ఇన్ ల్యాబొరేటరీ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ జనరేటెడ్ బై ది ఫిజియో ఎలక్ట్రిక్ మెథడ్. ల్యాబొరేటరీలోనే అల్ట్రాసోనిక్ వేవ్స్ కావాలంటే ఫిజియో ఎలక్ట్రిక్ మెథడ్ తోటి తెచ్చుకుంటాం మనం. అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి యూజ్డ్ ఇన్ ప్లాస్టర్ ఆఫ్ మిల్క్, ఇంకా సెంట్ ఇన్ టు ది వాటర్ ఆఫ్ 0 degree centigrade టు అటైన్ బాయిలింగ్. రస్ట్ స్టోన్స్ ఇన్ కిడ్నీ, రిమూవ్ బ్రోకెన్ టీత్ వితౌట్ సర్జరీ, ట్రీట్మెంట్ ఆఫ్ ఆర్థరైటిస్, స్కాన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గాన్, అల్ట్రాసోనోగ్రఫీ టు డ్రిల్ ఏ హోల్ ఇన్ ద మెటల్ ప్లేట్, దానికి కూడా యూజ్ అవుతుంది. రెపెల్ ది మస్కిటోస్ని చంపడానికి, టు అట్రాక్ట్ ఫిషెస్ ఇన్ ది వాటర్లో అట్రాక్ట్ చేయడానికి. సాల్డరింగ్ ప్రాసెస్ టు జాయిన్ ది 2 free ends ఆఫ్ ది వైర్స్. వర్కింగ్ ఆఫ్ సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ సిస్టము. ఫస్ట్ కన్స్ట్రక్టెడ్ బై ది నిక్సాన్ సోనార్ అనేది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇన్ ద ఎయిర్ అండ్ వాక్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ది స్పీడ్ ఆఫ్ ది లైట్. మెకానికల్ వేవ్స్ రిక్వైర్ ది మెటీరియల్ మీడియం ఫర్ ప్రాపగేషన్. మెకానికల్ మీడియం అనేది మెటీరియల్ మీడియం ఆఫ్ ప్రాపగేషన్ అనేది చాలా రిక్వైర్ వేవ్స్ ప్రాపగేట్ అవ్వడానికి. లాంగిట్యూడినల్ వేవ్స్ ప్రాపగేట్ కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్. ట్రాన్స్వర్స్ వేవ్ ప్రాపగేట్ క్రస్ట్స్ అండ్ థ్రఫ్ట్స్. క్రస్ట్ అంటే మ్యాక్సిమం ఎనర్జీ, ట్రఫ్స్ అంటే మినిమం ఎనర్జీ. సౌండ్ అండ్ లైట్ వేవ్స్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. 1 angstrom ఈక్వల్ టు 10⁻⁻10 meters. వేవ్ లెంత్ డిఫరెన్స్ బిట్వీన్ ది 2 సక్సెసివ్ ఎయిదర్ క్రస్ట్స్ ఆర్ థ్రఫ్ట్స్. టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ది 1 oscillation is called the time period. Number of oscillations per 1 second is called the frequency. 2 bodies of the same natural frequencies are taken, and if the one body is set into the vibrate, then the second body begins to maximum intensity of the sound. This phenomenon is called the resonance. Soldiers marched on the small bridge, flute, whistle and radio frequencies of voice are equal to the frequencies of the glass, then the glass plate breaks. Vehicles exceeds the speed limit, then the rattling sound is heard by the reflection of the sound from the reflector surface is called the echo. Stethoscope was invented by the Laennec. Principle of multiple reflection of the sound అనేది దీని తాలూకా స్టెథోస్కోప్ తాలూకా మెయిన్ ప్రిన్సిపల్. Force is extracted on the unit area is called the pressure. P equal to F/A. Dyne per centimeter square. Pascal, bar,
టార్ అనేది దీని తాలూకా ప్రెజర్ తాలూకా యూనిట్స్. నెక్స్ట్ న్యూటన్ ప్రపోజ్డ్ ఆన్ యాన్ ఈక్వేషన్ టు డిటర్మైన్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ వేవ్ ఇన్ ది న్యూటన్ ప్రపోజ్డ్ ది ఈక్వేషన్ టు డిటర్మైన్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ద ఎయిర్. V equal to root of P by D. P is the pressure, D is density of the air. V equal to root over P by D. P equal to pressure, D equal to density of the air. Speed of the sound is directly proportional to the square root of the temperature. Speed of the sound is independent of pressure of the air. Speed of the sound is inversely proportional to the square root of the density of gas. Hydrogen has the density of 1230 meter per second as density is very small. దీని ద్వారా డెన్సిటీ అనేది చాలా స్మాల్ అంట హైడ్రోజన్. స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్ 330 meter per second because density of the air is more. Speed of the sound increases as the humidity increases. The density of the air decreases. Speed of the sound is more in rainy season due to the less density of the air. Speed of the sound in solids V equal to root over y by d. Y is the Young's modulus. Diamond Young modulus ఎంత అంటే V యొక్క వెలాసిటీ ఎంత అంటే 12,000 meter per second. గ్లాస్ దేమో 5500 meter per second. స్టీల్ దేమో 5000 meter per second.